టీడీపీని వీడి వైసీపీలో చేరిన అనుకొండ గ్రామానికి చెందిన 100 కుటుంబాలు కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం అనుకొండ గ్రామ టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వీరితో పాటు 100 కుటుంబాలు టీడీపీని వీడి కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిపులపు సతీష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నూతన మేనిఫెస్టోకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బోయ భాస్కర్, నరసింహులు, పరమేశ్వర్, రామాంజనేయ, సుధాకర్, మౌలాలి, మహేష్, వెంకటేష్, కంకణ, బోయ పాసన్న, బజారి, సాయిపతి, సోమన్న, కురువ, నగేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఎక్కడ బైక్ అందరూ వస్తారు. మాట్లాడి ఒక్క నిమిషం లైన్లో ఓకే సార్. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఈరోజు గూడూరు నగర పంచాయతీలోని పడమర బీసీ కాలనీ 18-19 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించబడింది. గడప గడపకు వెళ్లి జగనన్న ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ మళ్లీ జగనన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జూలుపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం, రెండవ చైర్మన్ గోనెగండ్ల బోయ లక్ష్మణ, కౌన్సిలర్ ఖలీల్, మద్దెలేటి కిషోర్, కలాం కోఆప్షన్ మెంబర్ మదర్సా వలీ, పట్టణ కన్వీనర్ ఆబేలు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు పత్తి రంగడు, సత్యాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు చికెన్ వలీ, హబీబ్, షేక్ షా వలీ, ఖలీల్, తుఫాన్, షాషావలి, ఫజల్, బొజ్జుగు ప్రభాకర్, బొజ్జుగు సుధాకర్, బొజ్జుగు కొల్లారత్నం, బొజ్జుగు యాకోబు, బొజ్జుగు కరెంట్ రాజు, రవి, ప్రతాప్, టక్కు మధు, ముత్యాలరాజు, రేవుల వెంకటేష్, చంటి, గంగా పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది.